ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ప్రస్తుతం అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదని, స్థానిక నాయకత్వం అందుబాటులో ఉండడం లేదని, గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ చరిత్రలో కష్టకాలాలు అనేకం ఉన్నాయి. 2019 ఎన్నికల్లో తీవ్రమైన పరాభవం తర్వాత కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను నమ్మి పార్టీతో నిలబడిన క్షేత్రస్థాయి కార్యకర్తలు తిరుపతిలో అనేక మంది ఉన్నారు. చుట్టూ ఉన్నవారు పార్టీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేసిన సమయంలోనూ ఈ సైనికులు విశ్వాసంతో నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయంతో జనసేన అధికార భాగస్వామిగా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆ విజయం తర్వాత తిరుపతిలో జనసేన కార్యకర్తల పరిస్థితి మెరుగుపడిందా? ఈ ప్రశ్నకు నిరాశే సమాధానంగా వినిపిస్తోంది. తిరుపతి జనసేనలో వినిపిస్తున్న అసంతృప్తిలో అత్యంత ముఖ్యమైన అంశం కార్యకర్తలకు తమ సమస్యలు చెప్పుకునే వేదిక లేకుండా పోవడం. పార్టీ కష్టకాలంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వారు నేడు నాయకత్వానికి చేరుకోలేని స్థితిలో ఉన్నారు. పార్టీ కీలక స్థానాల్లో ఉన్న కొందరు నేతలు తమ సొంత అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా బాధ్యతలు కేటాయింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు తమ గోడు వినిపించే అవకాశమే లేకుండా పోయిందన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇది చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే రాజకీయ పార్టీ బలం ఆ పార్టీ నాయకుని వ్యక్తిత్వంపై ఆధారపడినంతగా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల మనోబలంపై కూడా ఆధారపడుతుంది. ఆ మనోబలం దెబ్బతింటే పార్టీ పునాదులు అస్థిరమవుతాయి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పనితీరుపై కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం సమయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకులు గెలిచిన తర్వాత దూరంగా మారారన్న విమర్శ వినిపిస్తుంది. ఎమ్మెల్యేని కలవాలంటే అవకాశం దొరకడం లేదని సాధారణ కార్యకర్తలు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్ల ఇళ్లకు వెళ్లిన నాయకుడు గెలుపు తర్వాత అదే ఓటర్లకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ఇది రాజకీయ విశ్వాసఘాతుకంగా కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఆయన ఉన్నారా లేదా అన్న ప్రశ్నలు కార్యకర్తలు లేవనెత్తుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ పనితీరుపైన కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, అవకాశాలు కొందరికే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని, వారి సమస్యలు వినేందుకు మరింత సమయం కేటాయించాలని శ్రేణులు కోరుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అసంతృప్తి ఒక నేతకు వ్యతిరేకంగా కాదు, ఒక వ్యవస్థాగత సమస్యపై నేతలు అందుబాటులో ఉండడం, కష్టకాలంలో పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడం, ఇవి వ్యక్తిగత ఔదార్యం కాదు, రాజకీయ బాధ్యత. జనసేన కార్యకర్తలో మరో కీలక ఆవేదన కూడా వినిపిస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రత్యర్థులు బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాల్లో తిరుపతి జనసేన నాయకులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధినేతను విమర్శల నుంచి రక్షించడం, ప్రజల్లో పార్టీ వాదనను వినిపించడం, ఇవి స్థానిక నాయకత్వం చేయాల్సిన పనులు. ఆ పని జరగకపోవడం కార్యకర్తల్లో సందేహాలకు తావిస్తోంది.
నాయకులు పత్రికా ప్రచారానికి మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మరింత దృష్టి సారించాలన్న డిమాండ్ తిరుపతి జనసేన శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తుంది. తిరుపతి జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలకు ఒక ముఖ్యమైన కారణం గ్రూప్ రాజకీయాలు. నేతలు తమ అనుచర వర్గాల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీ మొత్తం ప్రయోజనం వెనుకడుగు వేస్తుంది. ఒక పార్టీలో వేర్వేరు వర్గాలు, వేర్వేరు అజెండాలు ఉంటే అది పార్టీని లోపలి నుంచి బలహీనపరుస్తుంది. పార్టీ కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు అధికారం వచ్చాక మళ్లీ చేరిన వారికి సమాన హోదా ఇవ్వడం అన్యాయమని నిబద్ధులైన కార్యకర్తలు భావిస్తున్నారు. 2019లో ఓటమి తర్వాత కూడా విశ్వాసంతో నిలబడ్డాం, మాకు ఇప్పుడు న్యాయం ఎక్కడా అన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో బలంగా ప్రతిధ్వనిస్తోంది. తిరుపతిలో రగులుతున్న ఈ అసంతృప్తి అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి చేరిందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకు వస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనలో నిమగ్నమైన పవన్ కళ్యాణ్కు జిల్లా స్థాయి కార్యకర్తల సమస్యలు సమగ్రంగా చేరుతున్నాయా? ఇదే అసలు ప్రశ్న. మధ్యవర్తుల ద్వారా వచ్చే సమాచారం ఒక్కోసారి వడగట్టబడి చేరుతోంది. అందువల్ల పార్టీ అధినేత నేరుగా క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని శ్రేణులు స్పష్టంగా కోరుతున్నాయి. మధ్యవర్తులు లేకుండా అధినేత నేరుగా మాట్లాడితే అసలు పరిస్థితి అర్థమవుతుందని కార్యకర్తలు అంటున్నారు. ఇది కేవలం తిరుపతి సమస్య మాత్రమే కాదు, రాష్ట్రంలో జనసేన ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఇదే సమస్య తలెత్తే అవకాశం ఉంది. అధికారం వచ్చాక నాయకత్వం మారడం, కార్యకర్తలు వెనుకంజ వేయడం ఇది జనసేన మాత్రమే కాదు, అనేక పార్టీలకు ఎదురయ్యే సవాల్. తిరుపతి జనసేనలో నెలకొన్న ఈ అసంతృప్తి ప్రస్తుతానికి అంతర్గతంగానే ఉంది. కానీ పరిష్కారం కాకపోతే పార్టీ పునాదులపై దీర్ఘకాలిక ప్రభావం పడే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల నిరాశ ఒక దశలో అసహనంగా మారుతుంది. పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం తగ్గటం, ఓట్ల సమీకరణంలో పూర్వపు ఉత్సాహం లేకపోవడం, చివరికి పార్టీ నుంచి వైదొలగడం. ఈ క్రమం రాజకీయంగా ఎంత హానికరమో అందరికీ తెలుసు. తిరుపతిలో ఇప్పుడు ఆ మొదటి దశ కనిపిస్తోంది. ఇకపోతే కార్యకర్తలు తమంత తాముగా పరిష్కారాలు కూడా సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేరుగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించాలి, కష్టకాలంలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి, బాధ్యతల కేటాయింపులో పారదర్శకత తీసుకొచ్చి స్థానిక పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాలి, కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోగల సంప్రదింపు వేదిక ఏర్పాటు చేయాలి. ఇవి అసాధ్యమైన డిమాండ్లు కావు, ఇవి రాజకీయ నాయకత్వం నిర్వహించాల్సిన కనీస బాధ్యతలు. తిరుపతి జనసేన అంతర్గత పరిణామాలు ఒక విస్తృతమైన రాజకీయ సత్యాన్ని చెప్తున్నాయి. గెలుపు వచ్చినప్పుడు కార్యకర్తలను మరవడం, అధికారం అనుభవించడం మాత్రమే తెలిస్తే ఆ పార్టీ తదుపరి ఎన్నికల్లో అదే కార్యకర్తల వల్ల నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో ఎంత శ్రమించినా తిరుపతిలో క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ అసంతృప్తి పరిష్కారం కాకపోతే పార్టీ పునాదులు బలహీనపడతాయి. ఇప్పటికైనా అధిష్టానం స్పందిస్తుందా? తిరుపతి జనసేన సైనికులకు న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.